హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే నేను 1 కిలో చేపలు తీసుకున్నాను. చేపలు తీసుకొని దీన్ని శుభ్రంగా 3-4 సార్లు కడిగి దీనికి ఉప్పు కారాలు మసాలాలన్నీ పట్టించి ఒక 1 అవర్ దీన్ని నానించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మాత్రం సైజ్ బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి, ఈ మాత్రం 2 టమోటాలు, పచ్చిమిర్చి 4-5, కొత్తిమీర, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, కల్లుప్పు, నూనె. అలాగే ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసి ఇలా నానబెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాలు, మెంతులు. ఈ ఆవాలు మెంతుల్ని మనం కొద్దిగా ఫస్టే కొంచెం దోరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల పులుసుని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో, ఎలా చేస్తానో మీరు కూడా చూసేస్తారు. రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ఈ మాత్రం ద్వారగా వేయించి దీని పక్కన చల్లారించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఈ మాత్రం బాండ్లీ పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి అది మీ ఆప్షనల్. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నూనె కాస్త వేడెక్కాక ఆవాలు చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా తరిగించుకున్న పచ్చిమిర్చిని కూడా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు కొద్దిగా కలుపుకోవాలి. ఇందులోకి అప్పుడే ఉప్పు కారాలు కాబట్టి మనం చేపల్లోకి అన్ని వేసి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్. ఈ మాత్రం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది ముందుగా మనం సన్నగా తరిగి ఉంచుకున్న టమోటాలను కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరప్పొడి, ఈ మాత్రం కారం పొడి వేసుకోవాలి. అప్పుడే మనం చేపల్లోకి వేసుకున్నాం కాబట్టి కారం చూసేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి, 1 స్పూను ధనియాల పొడి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పెద్ద సైజు అంత నిమ్మకాయని నానబెట్టుకున్న పులుసును కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ మాత్రం తరులుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఫిష్ మసాలా కర్రీని కూడా పౌడర్ని కలుపుకోవాలి. ఫిష్ మసాలా పౌడర్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మనం ముందుగా మసాలాలన్నీ కలిపి 1 గంటకు ముందు గార్నిష్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో కలుపుకోవాలి. ఇంకా బాగా కలుపుకొని గరిటె పెట్టకుండా బట్టతో కలుపుకోవాలి. బాగా ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన చేపల పులుసు రెడీ. ఇది వేడి అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు చేసిన వెంటనే తినకూడదు. దీన్ని మధ్యాహ్నం చేస్తే నైట్ తినాలి, నైట్ చేస్తే తెల్లవారు తినాలి. అప్పుడే ఇది బాగుండేది. దీనికి టేస్ట్ అప్పుడు మనకు తెలుస్తుంది. మీరు ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇలా గంట సహాయం లేకుండా ఇలా తిప్పుకొని బాగా కిందికి పైకి కిందికి బాగా తిప్పి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ గంట పెడితే ముక్క విరిగిపోతుంది కాబట్టి ఇలానే ఉడికించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కిందది పైకి కిందికి.
అంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకోవాలి. ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా చాలా సూపర్గా కుదిరింది. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనము చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఈ మెంతులు సాసులు మనం దోరగా వేయించి పెట్టుకున్నాం, పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని లాస్ట్ మనం దించేటప్పుడు కలుపుకోవాలి. ముందుగా కలిపిమంటే స్మెల్ ఆడేయదు, బాగుండేది, ఆవిరిలో వెళ్ళిపోతుంది. లాస్ట్ వేసుకున్నామంటే స్మెల్ బ్యాడ్ బాగవుతుంది. తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు చేపల పీస్ని. మీరు కూడా ఒకసారి ఇందులో ట్రై చేయండి. చాలా సూపర్గా మంచి స్మెల్ యాడ్ అవుతా ఉంది. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలానే కలుపుకోవాలి. చివరి బాగా చేప ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని ఇలా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఆవాలు, మెంతులు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది. ఇందులోకి కొత్తిమీర మీ ఆప్షనల్. కరాపాకు వేసుకున్నాను నేను. కరాపాకు ఎక్కువ వేసుకుంటారు. కొత్తిమీర ఆప్షనల్, కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకునేందు. నేనైతే కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంతేనండి. ఎంతో సింప్లీ టేస్టీ మన చేపల పులుసు రెడీ. దీన్ని కొంచెంసేపు చల్లగా ఆడించుకొని అన్నంలో కానీ సంఖ్యలో కానీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారించుకొని అన్నంలోకి వేసుకొని తినేయాలి. చివరగా కొత్తిమీర, సాసులు, మెంతుల పొడి కలుపుకొని దించేసుకుంటే అంతేనండి. ఎంతో సింప్లీ టేస్టీ మన చేపల పులుసు రెడీ. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. చేప ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చాలా సూపర్గా ఉంటుంది. మన వేడి చేపల పులుసు, అన్నం రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు? చేపల పులుసా మజాక. చేపల పులుసు వైట్ రైస్. ఎక్సలెంట్. చాలా సూపర్గా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా సూపర్గా ఉంది. ఆ చింత పులుపుకి, ఆ పచ్చిమిర్చికి, ఆ కారంకి చాలా సూపర్గా ఉంది. క్లీన్గా ఉడికిపోయింది. చేప ముక్క కూడా బాగా ఉడికిపోయింది. తినేదానికి చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ బాగుంటుంది ఇది. మీరు ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. మాటలు లేవు. తేడా లేదు. ఉప్పు కారాలన్నీ చాలా సూపర్గా కుదిరింది. ఆ మెంతులు, ఆవాల పొడి లాస్ట్ వేసుకోవడం వల్ల ఆ స్మెల్ చాలా సూపర్గా ఉంటుంది చేపల పులుసుకి. చూసారా? నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియో కోసం మన ఆర్బీఆర్ పల్లెటూరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ చేపల పులుసు ఎలా తయారు చేశానో మీరు కూడా అలాగే ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఉప్పు కారాలన్నీ కొద్దిగా వేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.